విశాఖలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని, 6 స్లాబుల్లో ఛార్జీల భారం ప్రజలపై మోపిందని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్సీలకు వినతిపత్రం సమర్పిస్తామని బొత్స వెల్లడించారు. మాట్లాడాను, మా చైర్మన్తో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, ఇంగ్లీష్ మినిస్టర్తో మాట్లాడాను. సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. హౌస్ కమిటీలో 2 కమిటీలు ఉంటాయన్నారు, 2 హౌస్లు ఉంటాయన్నారు. కానీ ఎమ్మెల్సీ లేరు కాబట్టి ఎమ్మెల్సీ కూడా ఇంకోటి చేయండి దయచేసి అని చెప్పి లెటర్ రాశారు. మరి అందుకే మమ్మల్ని చేయడం అనేది చాలా దురదృష్టం. మరి ఎందుకు మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపాకారి ఏంటో మాకు తెలియదు. హౌస్లో ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం హౌస్ కమిటీ నుండి 2 హౌస్లు ఉండాలి, 1 హౌస్ ఉండడానికి కాదు. కానీ మరి ఎగువ సభ ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు, శాసనసభ్యులు ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాకారి